సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో టీజర్లని, రిలీజ్లని, మూవీ అప్డేట్స్ అని చాలా ఎక్స్క్లూజివ్ స్టఫ్ బయటకు వచ్చింది. లేట్ చేయకుండా ఇమీడియట్గా వెంటనే చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి కద్ర అవార్డ్స్ని ప్రకటించింది తెలంగాణ గవర్నమెంట్. కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్ళు అసలు వీటి గురించి ప్రస్తావన లేదు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నుంచి స్టార్ట్ అయ్యాయి. 10 ఏళ్ళు వదిలేసినందుకు మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి మొదలుపెట్టారు. 2014 నుంచి 2024 వరకు ఇయర్ వైజ్ మన తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఒక్కొక్కటి చదవలేను, స్క్రీన్ షాట్ తీసి మీరే చదువుకోండి. అయితే 2024 ఇయర్ మొత్తంలో ఆల్ కేటగిరీస్ని రిలీజ్ చేసింది. అందులో బెస్ట్ యాక్టర్గా అల్లు అర్జున్ గారు, బెస్ట్ యాక్ట్రెస్గా నివేత, బెస్ట్ డైరెక్టర్గా నాగ్ అశ్విన్ గారు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ గారు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్గా ఎస్జే సూర్య గారు అండ్ శరణ్య ప్రదీప్ దక్కించుకున్నారు. ఫుల్ లిస్ట్ ఒకసారి పాజ్ చేసి చెక్ చేయండి. ఇంకా వీటితో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ న్యూస్, సాయి దుర్గతేజ్ గారి సంబరాల ఏటిగట్టు మూవీ 75% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంచుమించు ఇప్పటి వరకు 120 డేస్ షూట్ చేశారు. అండ్ ఫ్యూచర్ షెడ్యూల్స్ కోసం 3 సెట్స్ కూడా వేస్తున్నారు. 90s టైమ్ లైన్లో జరిగే పీరియాడిక్ సబ్జెక్ట్ ఇది. సెప్టెంబర్ 25th రిలీజ్ అని అనౌన్స్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు అదే డేట్కి ఓజీ వస్తుంది కాబట్టి మోస్ట్లీ ఇది దసరాకి షిఫ్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి పెద్ద మూవీ తర్వాత రామ్ చరణ్ గారు సుకుమార్ గారితో మూవీ చేయబోతున్నారని అందరికీ తెలుసు, అందరూ ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ ఈలోపు వీళ్ళిద్దరి మధ్య దూరడానికి త్రివిక్రమ్ గారు ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నారంట. వెంకటేష్ గారితో త్రివిక్రమ్ గారు మూవీ అవ్వగానే రామ్ చరణ్ గారితో మూవీ స్టార్ట్ అవుతుందని స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. బికాజ్ సుకుమార్ గారితో చేసే మూవీ లేట్ అయ్యేలా కనబడుతుంది. స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ సుకుమార్ చాలా లేట్ చేస్తారు కాబట్టి. అండ్ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకో 2 years ఈజీగా పడుతుంది. సో ఈ గ్యాప్లో రామ్ చరణ్ అండ్ త్రివిక్రమ్ గారు కాంబో ఫిక్స్ అయ్యేలా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ న్యూస్, ప్రభాస్ గారితో 3 సినిమాలు సైన్ చేయించుకున్న హంబాలా ఫిల్మ్స్ ఇప్పుడు హృతిక్ రోషన్ గారితో ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ చేయబోతుంది. ఇన్నాళ్ళకే ఆయన పొటెన్షియల్ తగ్గ ఫిలిం పడేలా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తొందరలో అసలు డైరెక్టర్ ఎవరు, దీని డీటెయిల్స్ ఏంటి అనేవి అఫీషియల్గా రివీల్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్, వెళ్ళక కళ్యాణ్ గారు ఓజీ షూట్కి వెళ్తే ఈలోపు యాంటగనిస్ట్ ఇమ్రాన్ హష్మి గారికి డెంగ్యూ వచ్చేసింది. 1 week బెడ్ రెస్ట్ కావాలన్నారు డాక్టర్స్. ప్రెసెంట్ ఆయన రెస్ట్లో ఉన్నారు. ఆయన మొన్నే చెప్పారు కళ్యాణ్ గారివి నావి ఇంకా పోర్షన్స్ ఏం షూట్ చేయలేదని. అది మధ్యలో ఉండగానే ఇలా జరిగింది. విషయం స్పీడీ రికవరీ. కానీ కళ్యాణ్ గారు మాత్రం నాన్ స్టాప్గా ఓజీ ముంబై షెడ్యూల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి మిరా టీజర్ రిలీజ్ అయింది. August 1st నుంచి September 5th పోస్ట్ పోన్ అయిపోయింది. టీజర్లో విజువల్ ప్రెజెంటేషన్ సూపర్ ఉంది. జస్ట్ 50 కోట్ల బడ్జెట్తో ఈ రేంజ్ అవుట్పుట్ తీసుకురావడంలో డైరెక్టర్ కార్తిక్ గారు వన్ ఆఫ్ ద తోప్స్ అనాలి. అండ్ ఆ టీజర్ కట్ కూడా చాలా ర్యాసీగా ఎడిట్ చేశారు. ఇలాంటి ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమాలు అంటే చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. పాన్ డివైడ్ ఆడే పొటెన్షియల్ ఉంటుంది వీటికి. బట్ కంటెంట్, స్క్రీన్ ప్లే, విజువల్స్ ఇవి 3 మేజర్ వర్క్ చేయాలి. అండ్ అడవిశేష్ గారి సక్సెస్కి థ్రిల్లర్స్ ఎలాగో తేజ సక్సెస్ కూడా ఈ అడ్వెంచర్ జానర్స్ అలాగే. అండ్ తేజ సజ్జది చాలా మంచి స్క్రిప్ట్ సెలెక్షన్. హోప్ హనుమాన్ మూవీలోనే ఇది కూడా బ్లాక్ బస్ట్ అవ్వాలి. ఈవెన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా కమర్షియల్లీ స్ట్రాంగ్ సక్సెస్ పడడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఏదైతేనే ఒక్క టీజర్తోనే హైప్ మీటర్ జర్రమని పెంచారు. నెక్స్ట్ న్యూస్, ఇదే వీక్లో అడవిశేష్ గారి నుంచి డపాయిట్ గ్లిమ్సీ రిలీజ్ అయింది. ఈ ఇయర్ December 25th రిలీజ్ అని అఫీషియల్గా చెప్పేశారు. అండ్ అడవిశేష్ గారు ఏదైనా కంటెంట్ ఎత్తుకున్నారంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. కళ్ళు మూసుకుని ఏ డౌట్స్ పెట్టుకోకుండా ఆయన సినిమాకి వెళ్ళిపోవచ్చు. అండ్ శృతి హాసన్ ప్లేస్ని ఇందులో మృణాల్ ఠాకూర్ తీసుకున్నారు. గ్లిమ్స్ మొత్తంలో ఆ ఒక్క డైలాగ్ మాత్రం క్రేజీ అంతే. నేను మోసం చేయడానికి రాలేదు, కుడిపించేయడానికి వచ్చిన. అండ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. అండ్ దీని కాన్సెప్ట్ చూస్తే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద రివెంజ్ లా అనిపించింది. నెక్స్ట్ వచ్చి ఇదే వీక్లో కుబేరా ట్రాన్స్ రిలీజ్ అయింది. శేఖర్ కమ్లా గారు ఫస్ట్ టైం స్టార్ కాస్టింగ్తో మూవీ తీస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇది June 20th రిలీజ్ అవుతుంది. అండ్ ఈ కుబేరా ట్రాన్స్లో మన DSP మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసింది. డబ్బు చుట్టూ తిరిగే ఈ కథలో ఒక బెగ్గర్ డ్రామాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. ఇంకా నాగార్జున గారు, రష్మిక స్పెషల్ అట్రాక్షన్. ఒక రకంగా థ్రిల్లర్ వైబ్ ఇచ్చింది కుబేరా ట్రాన్స్. నెక్స్ట్ న్యూస్, May 23న అనిల్ రావిపూడి గారితో చేయబోయే చిరంజీవి గారి మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. అనుకున్న టైం కన్నా ఒక్కరోజు ముందే షెడ్యూల్ ఫినిష్ చేశారు. అనిల్ రావిపూడి గారి గురించి తెలిసిందేగా, చాలా షార్ట్ గ్యాప్లోనే షూటింగ్ ఫినిష్ చేసి క్వాలిటీ ప్రొడక్ట్ దింపుతారు. నీట్గా హిట్ కొట్టి వెళ్ళిపోతారు. హోప్ ఈ మూవీ కూడా సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేయాలని విషింగ్. నెక్స్ట్ షెడ్యూల్ కేరళ కానీ డెహ్రాడూన్లో కానీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ అవుతుంది. అండ్ అదే సంక్రాంతి Jan 14th నవీన్ పోల్శెట్టి గారి అనగనగా ఒక రాజు మూవీ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చి రాజాసాబ్ టీజర్ వర్క్ జరుగుతుంది. ప్రెజెంట్ హిందీ డబ్ చేస్తున్నారంట. June 1st వీక్లో టీజర్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. టీజర్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారని టాక్. కాకపోతే VFX వల్ల లేట్ అవుతుంది. విశ్వాంబరాలాగా వెంటనే దింపేసి క్రిటిసిజం మొయ్యకూడదని 1కి 10 సార్లు చెక్ చేసుకుంటారు. అండ్ రాజాసాబ్కి సంబంధించి ప్రభాస్ గారు 30 to 35 days షూట్ చేయాలి. ఇందులోనే సాంగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రెజెంట్ ప్రభాస్ గారు RFCలో జరుగుతున్న ఫౌజీ మూవీ షూట్లో ఉన్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీ అండ్ RFCలో 10 సెట్లు వేశారంట. June 5th వరకు RFCలో షూట్ జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్, June month నుంచి పూరి అండ్ విజయ్ సేతుపతి గారి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ అండ్ చెన్నై లొకేషన్స్లో షూట్ చేస్తారు. ఇది పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది.
అయితే ఒక మీట్లో రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు పూరి గారితో ఒక మాట అంటారు కదా, మీరు చేయబోయే నెక్స్ట్ ఫిలిం కథ రెడీ అవ్వగానే నాకు ఒకసారి చూపించండి, చెక్ చేసి నా ఇన్పుట్స్ ఏమైనా ఇస్తానని. అండ్ ఆ పని మీద కలిసినట్టున్నారు రీసెంట్గా. ఇది జస్ట్ నా అసంప్షన్ అంతే, జస్ట్ కిడింగ్. నెక్స్ట్ వచ్చి మన అఖిల్ అయ్య గారికి జైనాబ్తో ఫ్యూ మంత్స్ బ్యాకే ఎంగేజ్మెంట్ అయింది. ఈ June 6th మ్యారేజ్ చేసుకున్నారు, June 8th రిసెప్షన్ ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతుందంట ఇది. భోజనాలు బాగుంటాయని టాకు, వీలుంటే వెళ్ళిరండి. నెక్స్ట్ న్యూస్, మంచు విష్ణు వాళ్ళ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీకి సంబంధించి 90 minutes ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ ని త్రూ DTDC ముంబై పంపిస్తే మధ్యలో పోయిందంట. అందులో ప్రభాసన సీన్సే 30 minutes పోర్షన్ ఉన్నాయని టాక్ నడుస్తుంది. దీనికి మంచు మనోజనతో ఉండే ఎవరో రఘు అని చరిత్ర కారణం అంటారు. ప్రజెంట్ అయితే ఆ కరుడు కట్టిన క్రిమినల్స్ కోసం పోలీసులు దేశం అంతా వెతుకుతున్నారు. అండ్ ప్లీజ్ స్టే స్ట్రాంగ్ పెద్ద మంచు అన్న, అన్నిటికీ ఆ శివయ్య ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి హీరోయిన్ కొట్టుకొని థర్డ్ పర్సన్ కి చోటిచ్చినట్టు దీపిక అండ్ సందీప్ రెడ్డి వంగ గారు కొట్టుకొని దీపిక రెమ్యునరేషన్ లో 10% తీసుకునే తృప్తి దింబి ప్రభాసన స్పిరిట్ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. నాకు తెలిసి ఆమె కళలో కూడా ఊహించుండదు ఈ బంపర్ ఆఫర్ తగులుతుందని. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తృప్తి గారు, చక్కగా నటించండి. అసలు దీపికతో గొడవేంటో దాని మీద ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను, వీలుంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్, హరిహర వీరమల్లు సినిమాకి ఇంకా 2 weeks కూడా లేదు, ఇప్పటికొచ్చి ట్రైలర్ రిలీజ్ చేయలేదు. పాన్ ఇండియా సినిమా అని చెప్పడమే కానీ ప్రమోషన్స్ గాలికి వదిలేశారు. కేవలం కళ్యాణ్ గారి సినిమాలో ఒక్కటే యాంటిసిపేషన్ ఉంది తప్ప ఇంకే ఆస్పెక్ట్ లో అంత అట్రాక్ట్ చేసేంత ఎలిమెంట్ నాకేం కనిపించలా. కాకపోతే 17th century పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఏదైనా ట్రైలర్ వదిలితేనే కదా సినిమా మీద కొంచెం ఎక్సైట్మెంట్ పెరిగేది, అసలు ఆ క్వాలిటీ ఎలా ఉందో చూసేది. కానీ ఈ వీరమల్లు టీం ఏం చేస్తుందో అసలు అర్థం కావట్లా. ఇంకా వాళ్ళు VFX పనుల మీద ఉన్నారు. ఈ VFX రీజన్ వల్ల అనుకున్న టైంకి మూవీ రిలీజ్ అవుతుందా లేదా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అని డౌట్ వస్తుంది నాకు. అండ్ ఈలోపు సాంగ్స్ ని ట్రెండ్ చేద్దామంటే కీరవాణి గారి సాంగ్స్ పీరియాడిక్ సెటప్ కి బెండ్ అయ్యాయి కానీ ట్రెండ్ అయ్యే అంత ఇంపాక్ట్ఫుల్ గా లేవు. ఇంకా డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు ఎవరో కూడా చాలా మంది తెలియదు. ఇంకే రకంగా సినిమా మీద ఇంట్రెస్ట్ వస్తుందో చెప్పండి. ఏదైనా ట్రైలర్ విల్ డిసైడ్. అండ్ మన తెలుగు స్టేట్స్ లో కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ప్రాబ్లం లేదు. రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో అలా కాదుగా, కంటెంట్ ముఖ్యం. 5 years కష్టపడి పట్టాలెక్కించిన ప్రాజెక్ట్ ని చివరికి వచ్చేసరికి వదిలేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదంతా పర్సనల్లీ నా ఒపీనియన్. ఇంకా దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి ఆర్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరుగుతుంది యాజ్ పర్ వెదర్ కండిషన్స్. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి కలేజా వర్సెస్ గబ్బర్ సింగ్. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఇదే ట్రెండింగ్ టాపిక్. మేం కొడతామని Day 1 నెంబర్స్ కోసం యుద్ధాలు జరిగిపోతున్నాయి. బట్ ఫైనల్ గా లాస్ట్ ఇయర్ గబ్బర్ సింగ్ సెట్ చేసిన Day 1 రికార్డ్ ని కలేజా బీట్ చేయలేకపోయింది. నేనైతే 100% డెఫినెట్ గా బీట్ చేస్తుందని నమ్మకంతోనే ఉన్నా. కానీ ఎలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కలేజా అనేది మహేష్ గారి ఫ్యాన్స్ కే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా విపరీతంగా నచ్చే సినిమా. తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ ఇది. నైజాం, ఓవర్సీస్ ఇంకా కొన్ని సెర్టన్ ప్లేసెస్ లో గబ్బర్ సింగ్ రికార్డ్ని బీట్ చేసింది కలేజా. బట్ ఓవరాల్ దాటలేకపోయింది. కానీ తెలుగులో ఫస్ట్ 10 కోట్ల గ్రాస్ దాటే సినిమా అవుతుంది. అండ్ నార్త్ అమెరికాలో $100,000 కలెక్ట్ చేసి ఒకే ఒక సినిమా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. అండ్ రికార్డ్స్ కి ఇది ఖచ్చితంగా డిజర్వ్ మూవీ. నెక్స్ట్ మహేష్ బాబు గారి బర్త్డేకి అతడు కూడా ఉంది. గబ్బర్ సింగ్ Day 1 రికార్డ్ని బీట్ చేయడానికి దానికి కూడా హై ఛాన్స్ ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్ సెంటర్స్, CD సెంటర్స్ ఆడడం చాలా ముఖ్యం. గబ్బర్ సింగ్ మూవీకి ఇదే బిగ్గెస్ట్ ప్లస్ అనాలి. అదే కలేజాకి మైనస్ యాజ్ పర్ Day 1 రికార్డ్. ఏదైనా మహేష్ వర్సెస్ పవన్ మధ్య రైవలరీ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. కానీ ఫ్యాన్సే మరీ ఓవర్ ద బోర్డు వెళ్ళిపోతేనే చిరాకు వస్తుంది. అసలు మన వాళ్ళు పాజిటివ్గా తీసుకుని ఆలోచన మానేశారు. ఏంటో మన జనం. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.